ఇష్టమైన హీరో ఎవరు నీకు? పవన్ కళ్యాణ్ గారు. పుట్టిండాడు పులి పిల్ల నల్ల మల్ల తాలూకాల, అమ్మ పేరు ఈరాబాయి, నాయన పేరు సోమలగండు. నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూర్, ముత్తుల తాత వీర నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమలా నాయక. నన్ను చూస్తే నీకు ఏ పాట పాడాలనిపిస్తా ఆ పాట నా కోసం డెడికేట్ చేయి. వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైన, నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను వైతినే. హాయ్ సాయి కుమార్. హాయ్ మేడం. నువ్వు ఇంకా అంటే పెద్ద సింగర్ అవ్వాలని అనుకుంటున్నావు. ఫస్ట్ మరి చదువు కంప్లీట్ చేసిన తర్వాత మిగతా అన్ని. సంగీతం ఏమైనా నేర్చుకుందామని ఉందా నీకు? సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా పాటలు పాడగలుగుతావు కదా. నువ్వు అసలు పెద్ద సింగర్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నావు కదా, మరి ఇంకా బాగా పాడొచ్చు కదా అప్పుడు. మరి అంటే డబ్బులు లేక అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వలస వేయడం జరిగింది ఇలా. ఓకే. ఇప్పుడు మళ్ళీ సంగీతం నేర్చుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. మామూలుగా ఉన్నారా ఇప్పుడు మనకి ఊర్లో ఎవరైనా సంగీతం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా? నేర్చుకోవాలంటే ఎక్కడి దాకా వెళ్ళాలి? కర్నూలు, గద్వాల్ కానీ కర్నూలు అక్కడ దాకా వెళ్ళాలి. కష్టమే కదా ఇప్పుడు ఉన్నదానికి. సో నువ్వు ఫస్ట్ తొందరగా పెద్ద అయిపోయి చక్కగా చదివేసుకుని ఒక మంచి జాబ్ వస్తే నీకు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కదా. ఎప్పుడన్నా బయట ఊర్లోకి ఎప్పుడన్నా వెళ్ళావా? లేదు. ఎప్పుడు వెళ్ళలేదా? హైదరాబాద్ వెళ్ళలేదా? మరి ఎందుకు నీకు ఎప్పుడు మరి చూడాలనిపించలేదా? నువ్వు అడగలేదా అమ్మ వాళ్ళని? అంటే రానిక కూడా కాని పరిస్థితి అమ్మ వాళ్ళ. మరి నువ్వు అడగలేదా నేను హైదరాబాద్ వస్తాను? వద్దు. ఏమంటారు మరి అప్పుడు? అంటే చదువు ఉంది ఆడ, హాలిడేస్ ఉన్నప్పుడు వస్తురా. నీకు అంటే ఏం చేయాలని, నీకు ఏమంటే ఇష్టం? ఎక్కడన్నా చూడాలన్నా, ప్లేసెస్ చూడాలన్నా, ఏమన్నా తినటమా, ఏంటి ఇష్టం నీకు? ఫుడ్లో చికెన్ ఇష్టమా? తింటావా బిర్యానీ? ఎప్పుడు తిన్నావు? 4 months. 4 నెలలు అయిందా? ఎట్లా? ఎక్కడ తిన్నా? అక్క చేసిందా? అక్క చేసిందా? అక్క అసలు అంత బాగా చేసి పెడుతుంటే ఇంకా బయట ఎందుకు నీకు? వాటి ముందు అన్నీ వేస్ట్ తెలుసా? ఆమెంత ప్రేమగా వండి పెడుతుంది కదా. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం నీకు, అంతే కదా? సూపర్, అసలు బాగా తినాలి మరి చికెన్ బిర్యానీ. రైట్. మరి ఇష్టమైన హీరో ఎవరు నీకు? పవన్ కళ్యాణ్ గారు. అవునా? ఏదో ఒకసారి ఇలా స్టైల్. ఓ సూపర్. పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి పాడు నా కోసం. శబాస్ ఆడగాదు ఈడగాదు ఆమెరొల్లయ్యాడగాదు, గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తండాలోన బెమ్మ చెవుడు చెట్టున్నది, జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది, ఎండ లేదు రాత్రి కాదు ఏపు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల, పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల, అమ్మ పేరు ఈరాబాయి, నాయన పేరు సోమలగండు, నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూర్, ముద్దుల తాత వీర నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాష్ భీమ్లా నాయక. సూపర్, అద్దరిపోయింది అసలు. ఆ పాట పాడిన మొగలయ్య గారు విన్నావా? ఆయన ఇంటర్వ్యూ కూడా మేము చేస్తున్నాం. మామూలుగా నువ్వు చూసున్నా టీవీలో ఆయన్ని? ఎంత బాగా చూడలేదా? చాలా బాగా పాడతారు ఆయన. వాయిస్ చూడు ఎంత బాగుందో కదా, ఇప్పుడు విన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన 12 మెట్ల కిన్నెర వాయిస్తూ ఆ పాట పాడతారనమాట. చాలా ఫేమస్ ఆయన. ఈసారి ఎప్పుడన్నా కుదిరితే చూడు ఆయన ఇంటర్వ్యూ, ఆయన మాటలు అవన్నీ తెలుస్తాయి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, ఆయన కోసం ఒక పాట పాడేసావు. ఎప్పుడన్నా కలిసే అవకాశం వస్తే ఏం చేస్తావు? కలుస్తావా? ఏం చెప్తావు కలిస్తే? నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి, సింగర్ కావాలని. ఆయన అడుగుతావా నాకు చెప్పండి అని? మరి ఆయన సినిమాలో పాట పాడవా? ఆయన పాడతా తప్పకుండా. ఛాన్స్ వస్తే పాడతావు. ఎస్, ఛాన్స్ రావాలనే కోరుకుంటున్నాను నేను. ఇస్తారు అవకాశం తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు మీ బుల్లి అభిమాని, మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను అలాగే ఒక్కసారి ఆయన కలిస్తే ఆయనే అడుగుతాడంట, ఆల్ ది బెస్ట్ చెప్పండి అని అడుగుతాడంట. అంతకన్నా ఏం అడగడని చెప్తున్నాడు కదా, అంతేనా? చెప్పు, ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారికి? హాయ్ సార్, ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్. ఓకే. నేను మంచి గాయకుడు కావాలని, సింగర్ కావాలని మీరు ఆల్ ద బెస్ట్ చెప్తే నేను చాలా సంతోషం. ఎస్, పెద్ద సింగర్ అయిపోతారు కదా. అంత ఇష్టం ఆయన అంటే. ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది?
ఖుషి. ఖుషి. అబ్బో, సినిమా పాటలు తక్కువ పాడుతున్నావు ఎందుకు నువ్వు? అంటే సినిమా పాటలు ఇష్టం లేదా? ఎందుకని? అంటే బాగుండవు. అవునా? మరి నువ్వు ఏ పాటలు పాడుతావు పెద్ద అయ్యాక? జానపద గేయాలు. ఓ, మన కాన్సన్ట్రేషన్ అంతా ఫోక్ పాటల మీద ఉందన్నమాట. ఎస్, ఒక మంచి జానపదం పాడు మరి నా కోసం. కోలు కోలన్న కోలు కోలే నా సామి, కోలు కోలన్న కోలు కోలే, కోలు కోలన్న కోలు కోలే నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడే, కానొచ్చే కదాయాప చెట్టు నా సామి, కాయలతో తులా తూగుతుందే, నడమాదిరిగే నల్ల పడుసా నా సామి, నిదరలతో తులా తూగుతుందే, కోలు కోలన్న కోలు కోలే నా సామి, కోలు కోలన్న కోలు కోలే, కోలు కోలన్న కోలు కోలే నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడే. సూపర్ నాన్న, అసలు భలే ఉంది నీ గొంతు తెలుసా. బాగున్నాయి పాటలు, చాలా చక్కగా 1 డేలో నేర్చేసుకుంటావు. అంటే నీకు ఏది కొంచెం కష్టం అనిపించలేదా? కొంచెం 2 days నేర్చుకున్న పాట ఏదన్నా ఉందా? చుట్టుముట్టి తవనం అనేది. ఆ పాట కొంచెం కష్టం అనిపించిందా? అంటే ఎలా లిరిక్స్ రాసుకుంటావు పేపర్ మీద? ఎలా గుర్తు పెట్టుకుంటున్నావు? ఏ పాట అడిగినా భలే పాడేస్తున్నావు. లిరిక్స్ అంటే రాసుకొని నేర్చేసుకోవడం. ఓకే, ఇలా 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 మొత్తం అన్ని గుర్తు పెట్టేసుకుంటావు అనమాట. మొత్తం ఫ్రీజ్ చేస్తావు మైండ్లో కదా. ఏది నీకు కష్టంగా అనిపించిన పాట పాడు. రేలా రే రేలా రే నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గలిచే రణములో. ఇంత మంచి గొంతు, ఇంత మంచి పాటలు పాడుతూ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యావు, మళ్ళీ రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయ్యి అక్కడ అవార్డు అందుకున్నావు అని విన్నాను. ఎప్పుడు అసలు కాంపిటీషన్కి ఎప్పుడు వెళ్ళావు? ఏంటి ఆ విశేషాలు? November 26 రోజు వెళ్ళాను. మొన్న 20లో. ఓకే, వెళ్ళి సాంగ్ పాడినా. ఏ పాట పాడేవు అక్కడ? కోలు కోలు అన్న కోలు. ఓకే, ఇందాక పాడిన సాంగ్. ఓకే, అది అంటే ఫైనల్ సాంగా అది? ఫస్ట్ పాడేవా? ఫస్ట్ పాడినా. అవార్డు అందుకున్నది ఏ సాంగ్ కి? అదే సాంగే పాడమన్నారు. మళ్ళీ అదే సాంగ్. సో ఆ పాట నీకు అవార్డుని తీసుకొచ్చింది అనమాట. నిజంగా చాలా చక్కగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి పాడుతున్నాయి కదా, అదే నీ స్పెషాలిటీ ఏమో. అర్థం ఎలా తెలుసుకుంటావు ఆ పాట? ఇప్పుడు ఏదైనా పాట పాడావనుకో, ఆ పాట అర్థం ఎలా తెలుస్తుంది నీకు? ఎవరైనా అడుగుతావా? పాడుతూనే తెలిసిపోతుంది, అంతేనా? సూపర్ బ్రెయిన్ ఇది, అర్థమైపోతాయి అన్ని నీకు. రైట్, మరి నెక్స్ట్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నావు అని విన్నావు, ఎలా? మళ్ళీ అదే సాంగ్ అవార్డు వచ్చిందా? నేషనల్ దాంట్లో పార్టిసిపేట్ చేసావు? ఓకే, అక్కడ 9th ప్లేస్ వచ్చిందట కదా నీకు. ఓకే, అక్కడ ఏ పాట పాడావు? మళ్ళీ ఇదే సాంగ్. ఇంకొక మంచి పాట పాడు ఏదైనా. సిన్నటి గార్డెన్ వలలో కట్నాలేరే పాప, వలలో పుల్లాలేరే పాప, వలలో సిన్నటి గార్డెన్ వలలో కట్టాలేరే పాప, వలలో పుల్లాలేరే పాప, వలలో నీ మదన రైక మీద వలలో బుద్ధుందే నాకు, వలలో మనసు ఉందే నాకు, వలలో. వావ్, అడగగానే భలే పాడతావే. నిజంగా నేను ఎప్పుడు వినలేదు తెలుసా. చాలా మంది ఫోక్ సింగర్స్ని ఇంటర్వ్యూ చేశాం కానీ భలే సేకరించావు నువ్వు పాటలన్నీ కూడా. ఎలా, ఎక్కడ వింటావు ఇవన్నీ? ఓన్లీ యూట్యూబ్లో చూస్తావు, వినేస్తావు, రాసుకుంటావు, ప్రాక్టీస్ చేస్తావు, వచ్చేస్తుంది, అంతే కదా పద్ధతి, ప్రాసెస్ ఇది. రైట్, మరి ఇంకా ఎవరైనా ఇప్పుడు చాలా మంది ఫోక్ సింగర్స్ పాటలే పాడుతున్నారు కదా, అలా ఎవరు నిన్ను అప్రోచ్ అవ్వలేదా? నిన్ను అడగలేదా ఎవరు? ఇప్పుడు అడుగుతారు చూడు. నిజంగా చిన్న అబ్బాయి భలే పాడుతున్నాడండి,
ఒకసారి మా దగ్గరికి వస్తావా, ఒక పాట పాడతావా అని నిన్ను అడుగుతారు ఎవరైనా, అప్పుడు ఏం చెప్తావు? పాడతా. ఎస్ పాడతాను, కాన్ఫిడెంట్గా చెప్పాలి కదా. నేను ఏ పాట అయినా పాడగలుగుతాను. ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు రావాలి, నువ్వు అనుకున్నట్టుగా పెద్ద సింగర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, మరి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? లక్ష్మీనారాయణ సార్ వాళ్ళు. ఎవరు ఆయన? మా టీచర్, స్కూల్ టీచర్. అవునా, ఏ సబ్జెక్ట్ చెప్తారు? సోషల్ స్టడీస్. ఓకే, ఇష్టం ఆయన అంటే బాగా? ఎందుకు ఆయనకి థ్యాంక్స్? అంటే ఈ స్టేజ్కి రావడం మా సార్. అంటే ఎలా, తను పాటలు అంటే నేర్పిస్తారా, ఈ పాట పాడేలా అని చెప్తారా ఏమన్నా? స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పాడి ఈ సోషల్ మీడియాలోకి జరిగింది. ఓకే, ఆయనే అనమాట అప్లోడ్ చేసేది. ఓకే, సో ఆయన నీకు చాలా హెల్ప్ చేస్తున్నట్టు తెలుసా. అసలు మా అందరికీ తెలిసావు నువ్వు అంటే ఆయన వల్లే, సార్ వల్లే. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఎంకరేజ్ చేయండి, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అండ్ మీ సహకారం సాయి కుమార్కి ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటున్నాను సార్. ఎస్, ఓకే, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ కదా. ఓకే, ఇంకా సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎంకరేజ్ అవనిశ్రీ సార్ అని ఎంకరేజ్ చేసి ఎస్, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే నువ్వు మాకు తెలిసావు. సో మీ సార్లు ఇద్దరు గ్రేట్. చక్కగా ఎంకరేజ్మెంట్ని అండ్ వాళ్ళు ఇచ్చే సహకారాన్ని నువ్వు కూడా మంచిగా అందుకుని వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి అవకాశాన్ని. ఓకేనా, ఇంకా ప్రాక్టీస్ చేయి. నీకు ఒక రకంగా చెప్పాలంటే అంటే సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది, బట్ ఆర్థిక స్థితిగతుల వల్ల నేర్చుకోలేకపోతున్నానని చెప్పావు. బట్ ఆ పరిస్థితి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను చూస్తే నీకు ఏ పాట పాడాలనిపిస్తే ఆ పాట నా కోసం డెడికేట్ చేయి, దాంతో ఎండ్ చేద్దాం. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణం ఇచ్చుకోన నీ రూపు చూసి శిలను వైతినే ఒక మాట రాక మూగబోతినే. బతికించావు తెలుసా. నేనేమనుకున్నాను తెలుసా, సినిమా పాట అన్నా ఓకే సంతోషించాను, అందులో మళ్ళీ ఏ పాట పాడేస్తావో, ఏ ట్రాజడీ పాడతావో లేకపోతే కామెడీ పాడతావో అనుకున్నాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఒకసారి సాయి, సూపర్ నాన్న, నువ్వు నిజంగా ఎంత బాగా పాడుతున్నావు తెలుసా. నీ వాయిస్ నిజంగా దేవుడు ఇచ్చిన వరం నీకు, ఎంతో మందికి లేదు చూడు. అసలు నేను ట్రై చేస్తుంటాక నేను పాడలేను, ఎందుకంటే నాకు అంత బాగా రాదు కాబట్టి, అంత మంచి వాయిస్ లేదు కాబట్టి. సో నువ్వు చాలా బాగా పాడుతున్నావు, ఇలాగే పాడుతూ ఉండాలి. ఓకేనా, బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. చూసారు కదా, యాక్చువల్లీ నన్ను చూసినప్పుడు నేను అనుకున్నాను నువ్వే నా పాటలు పాడేది అని అనుకున్నాను. బట్ నువ్వు బాగా పాడతావా అంటే నువ్వే కదా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, మరి పాటలన్నీ పాడాలని చెప్తే ఒక లుక్ ఇచ్చాడు నా వైపు, చూస్తారు కదా అన్నట్టు. నిజంగా అలాగే ఉంది. విన్న వాళ్ళు ఎవరైనా సరే అవాక్ అయిపోతారు. ఫస్ట్ చూసి అబ్బాయిని చూసి తన వాయిస్ వింటే అంత ప్రాణం పెట్టి పాటలు పాడుతున్నాడు. మంచి పల్లెటూరులో ఇక్కడి నుంచి ఉన్న టాలెంట్ ఇది. ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మళ్ళీ చాలామంది సంగీతం మాస్టర్లు ఉన్నారు. మీ మంచి మనసుతో ఈ అబ్బాయి సంగీతం నేర్చుకోవడానికి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవు, ఆర్థిక స్తోమత సరిగ్గా లేక నేర్చుకోలేకపోతున్నాను అని అన్నప్పుడు బాధ అనిపించింది చాలా. వీళ్ళు ఎవరైనా సంగీతం టీచర్లు నేర్పించాలి ఇలా పిల్లలకి అని అనిపిస్తే కనుక దయచేసి ఒకసారి తిని నెంబర్ తీసుకోండి, తనకి సహకరించండి. ఒక మంచి సింగర్, ఫ్యూచర్ సింగర్ తిను. ఎంత బాగా పాటలు పాడుతున్నాడో మీరే చూసారు కదా. మరి తనకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెష్ టాలెంట్ని మనందరం ఎంకరేజ్ చేద్దాం, తనకి హెల్ప్ చేద్దాము. ఇంకా బాగా పాటలు పాడగలుగుతారు. ఏదో వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఏ పని లేక తాటికొండ నీ విలేజ్లో సిటీకి వెళ్ళి అక్కడే కూలి పని చేస్తూ 6 నెలలకోసారి వస్తూ ఉంటారు. వాళ్ళ అక్క తిన్న ఇద్దరే ఉంటారు. చూడగానే నాకు బాధ అనిపించింది, ఇద్దరే ఉంటున్నారు. అమ్మ ప్రేమకి తండ్రి ప్రేమకి దూరం అయ్యి ఎప్పుడో 6 నెలలకు వాళ్ళు వస్తారు. అదేంటి అంటే ఇంకా తప్పని పరిస్థితి, ఇల్లు గడవాలంటే చేయాలి అన్నట్టుగా. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. చిన్నది పాప, వాళ్ళ అక్క కూడా చిన్నదే, తనే వంట వండి పెట్టడం అన్ని పనులు తల్లిలా తనని చూసుకుంటుంది. సో తనకి కొంచెం ఏదో ఒక రకంగా జస్ట్ సంగీతం ఒకటి నేర్పిస్తే ఈ అబ్బాయి ఇంకా ఫ్యూచర్లో మంచి సింగర్ అవుతాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏనన్నా ఏమైనా చెప్తావా? నా కోసం సుమన్ టీవీ వాళ్ళు ఇంత దూరం నా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి పాటలు పాడి వినిపించినందుకు. నిన్ను ఇంకొకసారి పరిచయం చేసే అవకాశం సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారుగా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.